కొరిలేటెడ్ సబ్ క్వరీ ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. ఇక్కడ కస్టమర్స్ హూ హ్యావ్ పెయిడ్ సమ్ అమౌంట్ గ్రేటర్ దెన్ 200 అని క్వశ్చన్ ఉంది. ఇక్కడ దీనిలో కస్టమర్ టేబుల్ అండ్ అమౌంట్ అంటే పేమెంట్ టేబుల్ కాబట్టి 2 టేబుల్స్ యూజ్ చేసేది కొరిలేటెడ్ సబ్ క్వరీ. అంటే ఇక్కడ ఇన్నర్ క్వరీ డిపెండ్స్ ఆన్ అవుటర్ క్వరీ. అంటే ఇక్కడ కండిషన్లో కస్టమర్ టేబుల్లో కస్టమర్ ఐడి అలాగే పేమెంట్ టేబుల్లో కస్టమర్ ఐడిని రెండు కంపేర్ చేసుకొని ఈ క్వరీ వర్క్ అవుతుంది. అలాగే ఇక్కడ మనం కొరిలేటెడ్ సబ్ క్వరీలో ఇన్ అనే దాన్ని యూజ్ చేస్తాము. ఇన్ అనేది సీక్వెల్లో ఈచ్ అండ్ ఎవ్రీ రోని కంపేర్ చేస్తుంది. సీక్వెల్లో ఇన్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ రోని కంపేర్ చేస్తూ మనకి ఆ కండిషన్ని బట్టి అవుట్పుట్ని ఇస్తుంది. అంటే ఇన్ రో బై రోని చెక్ చేస్తూ మనకి అవుట్పుట్ని ఇస్తుంది. అంటే ఈ సింటాక్స్లో ఇన్నర్ క్వరీ డిపెండ్స్ ఆన్ అవుటర్ క్వరీ. సో ఇది కొరిలేటెడ్ సబ్ క్వరీ.